హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యాషన్ యువర్ ప్యాషన్. మరి చలికాలం చంపేస్తుంది, బయటికి ఎక్కడికి పోవాలన్నా చలి చలి చలి. ఆఖరికి మార్నింగ్ వర్కౌట్ కోసం లేద్దామన్నా చలినే. లైక్ 6 o'clock లేసే వాళ్ళం 8 o'clockకి లేస్తున్నాం అనమాట, చలి బాగా తట్టుకోలేక. కాకపోతే ఏంటి అంటే మనం ఆఫీస్కి అయితే పక్కా వెళ్ళాల్సిందే, బయట పనులకైతే వెళ్ళాల్సిందే. కానీ బయటికి పోయినా కూడా చలి పెడుతుంది. మరి ఆఫీస్కి వెళ్ళాము, బయటికి ఎక్కడికైనా ట్రెండీగా వెళ్తాము అంటే చలికాలం. ఏ వేసుకున్నా చలి పెడుతుంది, ఆఫ్ షోల్డర్ వేసుకున్నా చలి పెడుతుంది, స్లీవ్లెస్ వేసుకున్నా చలి పెడుతుంది, ఇలా నెట్ ప్యాటర్న్ మీద ఏం వేసుకున్నా కానీ చలి పెడుతుంది. మరి చలి పెట్టకుండా ఏం చేయాలబ్బా ట్రెండీగా ఎలా కనపడాలబ్బా అని నాకు ఇప్పుడు మైండ్లో తిరుగుతుంటుంది అనమాట. కాకపోతే వింటర్ వచ్చింది అంటే అమ్మాయిలకి నో వ్యాక్సింగ్ వింటర్ అనమాట. అమ్మాయిలకి వింటర్ అంటేనే నో వ్యాక్సింగ్ వింటర్. అబ్బాయిలకి నో షేవింగ్ నవంబర్ ఎలా ఉంటుందో అమ్మాయిలకి నో వ్యాక్సింగ్ వింటర్ అలా ఉంటుంది అనమాట. అందరూ వాళ్ళ హుడీల కింద, టీషర్ట్స్ కింద, డ్రెస్సెస్ కింద హెయిర్ని కవర్ చేసేసుకుంటారనమాట, ఇలా 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 అని చెప్పేసి. మరి ఈ హుడీల కింద హెయిర్ దాచుకోవడం, వింటర్ అంతా ఒకటే హుడీ వేసుకొని బయటికి వెళ్ళడం మనం ట్రెండీగా ఉంటే కాదు కదండి. మళ్ళీ మనం ట్రెండీగా కనపడాలి, అలానే మనం కంఫర్ట్ జోన్లో ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి నేను ఒక సొల్యూషన్ కనుక్కున్నాను అనమాట. ఆ సొల్యూషనే మీతో షేర్ చేయడానికి ఈరోజు వచ్చేసాను. మళ్ళీ ఆ సొల్యూషన్ షేర్ చేయాలి అంటే గ్యారెంటీగా మనం వీడియో స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? సొల్యూషన్స్ వచ్చేసి స్వెట్ షర్ట్. నాకు అర్థమైంది, స్వెట్ షర్ట్స్ అంటేనే గ్యారెంటీగా స్వెట్ షర్ట్సా అనుకున్నారు కదా, కానీ స్వెట్ షర్ట్సే. స్వెట్ షర్ట్స్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక 5 years కిందట చూసుకుంటే స్వెట్ షర్ట్స్ వేసుకుంటే అవి రఫ్గా ఉండడం వల్ల స్కిన్ అలర్జీస్ రావడం, మనకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట స్వెట్ షర్ట్స్ వేసుకోవాలంటే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో స్వెట్ షర్ట్స్ అనేవి చాలా చాలా సాఫ్ట్ వస్తున్నాయి అండ్ అవి ఊల్తో చేయబడినవి కాబట్టి మనకి చలి కూడా పెట్టకుండా ఉంటుంది అనమాట. సో వింటర్లో కంఫర్ట్ ప్లస్ ఫ్యాషన్ ఈజ్ ఈక్వల్ టు స్వెట్ షర్ట్స్ అనమాట. మరి స్వెట్ షర్ట్స్ వేసుకుంటే బాగా లావు కనిపిస్తాం అండ్ ట్రెండీగా కనపడం అని చెప్పేసి ఒక మిత్ లాగా ఉందన్నమాట మనకి. ఆ మిత్ని ఈరోజు క్లియర్ చేయడానికి నేను వచ్చేసా. ఈరోజు మీకోసం నేను స్వెట్ షర్ట్స్ వేసుకోబోతున్నా అండ్ నేను స్టైల్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా అవింటే చూసేద్దాం. మరి నా దగ్గర స్వెట్ షర్ట్స్ ఉన్నాయన్నమాట. మరి నేను ఫస్ట్ చూపించబోతున్నా, ఇది నా ఫేవరెట్ అనమాట. ఏంటి అంటే ఇది చూడ్డానికి ఓల్డ్ అనిపిస్తుంది, కాకపోతే వేసుకుంటే దీన్ని మంచిగా స్టైలింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ డిజైన్ ఎక్స్పెషల్గా మా నాన్న చాలా 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 ఓల్డ్ స్వెటర్లో ఉందన్నమాట. అది మా నాయనమ్మ వీవ్ చేసింది అని చెప్పేసి మా నాన్న చెప్తారు ఎప్పుడు. అండ్ కాకపోతే ఇది నాకు చాలా నచ్చింది, నేను చూపిస్తాను పక్కా. అండ్ మనకి వింటర్ వచ్చింది అంటే ఏం వేసుకోవాలి, ఫంక్షన్స్కి ఏం వేసుకోవాలని ఉంటుంది కదా, లైక్ మనం పార్టీస్ చేసుకున్నప్పుడు. దిస్ ఈజ్ వెల్వెట్ స్వెట్ షర్ట్ అని అయితే చెప్పను, కానీ ఇది వేసుకుంటే చాలా చాలా వెచ్చగా ఉంటుంది. అండ్ వీవెన్ వన్ అనమాట. సో మనకి లైట్గా గాలి తగులుతుంటుంది బట్ బాగా వెచ్చగా ఉంటుంది. అండ్ నైట్ పబ్స్కి కానివ్వండి, పార్టీ వేర్స్కి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్కి కానివ్వండి వేసుకుంటే చాలా 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 బాగుంటుంది. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ద ప్లెయిన్ సింపుల్ వన్. దిస్ ఈజ్ సాఫ్ట్ అనమాట, ఇది సాఫ్ట్ వుల్. ఇది వేసుకుంటే వెచ్చగా ఉంటుంది అండ్ మనకి కంఫర్ట్ కూడా చాలా 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 బాగుంటుంది అనమాట. మోస్ట్ కంఫర్ట్ అనమాట ఇది, చాలా అసలు బరువే లేదు అండ్ లైట్ వెయిట్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్లర్ క్లాత్. మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా పార్టీ ఉంది, కాస్త డిఫరెంట్గా కనపడాలి అంటే వీ కెన్ గో విత్ దిస్ అనమాట. సో మొత్తం ఫ్లవర్ వచ్చేసింది అండ్ ఎక్స్పెషల్గా మనకి లైక్ పర్ల్తో వర్కౌట్ చేయడం వలన మనం ఏదైనా పార్టీకి వేసుకోవచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. ఎవ్వరు ఇలాంటిది కొనుక్కోరు అంత ఈజీగా. సో మనం వేసుకుందాం, మనం అందరితో యూనిక్ ఉందాం, పోయేదేం లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది స్వెట్ షర్ట్ అనేది చెప్పాను కానీ ఇట్స్ వీవెన్ వన్. ఇది వేసుకుంటే మనకి కొంచెం లైక్ మొత్తం హోల్స్ అయితే ఉన్నాయి, కాకపోతే కొంచెం వెచ్చగా ఉంటుంది అండ్ ట్రెండీగా కూడా ఉంటుంది. బట్ లోపల మంచి ఇన్నర్ అంటే లైక్ మంచి స్టైటీ వేసుకోవచ్చు, లేకుంటే మీరు లెదర్ ట్రై చేయొచ్చు, లెదర్ చాలా బాగుంటుంది. సో దీనిపైకి వేసుకొని ఇది పైన వేసుకుంటే లుక్ అనేది చాలా 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 బాగుంటుంది. సో నేను అస్సలు లేట్ చేయకుండా నేను ఫస్ట్ వేసుకోబోయే డ్రెస్ని చూపించేస్తున్నాను. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసి కొంచెం లైక్ ఫర్ క్లాత్ అనమాట. సో స్వెటర్ అనమాట, ఇది స్వెట్ షర్ట్ కాదు. స్వెటర్ లాగా మనం అమ్మ వాళ్ళు వేసుకుంటారు ఫ్రంట్ బటన్స్ వచ్చినది. కాకపోతే ఇది కాస్త ట్రెండీగా ఉంది. దీన్ని ఇంకాస్త ట్రెండీగా చేసి స్టైల్ చేసి మీకు చూపించబోతున్నా. ఆఫీస్ వేర్ ఎలా ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు మనం ఎలా వేసుకోవాలి, అండ్ వింటర్స్లో పబ్స్కి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్తే ఎలా వేసుకోవాలి అనేది నేను ఒక్కసారి మీకు చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. మరి ఇది వచ్చేసి స్వెటర్ అనమాట.
కాకపోతే కాస్త ట్రెండీగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే నేను ఒక జీన్స్ పైన విత్ హెల్స్ ఆఫీస్ లుక్ లాగా ఇచ్చానమాట. మరి ఈ ఆఫీస్ లుక్ వచ్చేసి స్వెట్ షర్ట్తో ఇచ్చాను. మనం ఆఫీస్లో చాలా ఎలిగెంట్గా కనపడాలి అంటే, చాలా మంచిగా కనపడాలి అంటే ఒక స్వెటర్ని ఇలా కూడా వేసుకోవచ్చా అని అనుకునేలాగా మనం రెడీ కావాలన్నమాట. సో మరి దీన్ని నేను గోల్డ్ ఇయర్ రింగ్స్, లైక్ లాంగ్ ఇయర్ రింగ్స్తో స్టైల్ చేశాను. అండ్ ఐ హ్యావ్ మై కర్ల్స్. మై హెయిర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి, లైక్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి కర్ల్స్ ఇచ్చేసాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ లుక్. ఇది నా సెకండ్ లుక్ అనమాట. నాకు ఈ టాప్కి ఎక్స్పెషల్గా ఇన్ఫార్మల్ లుక్ అనేది వద్దనుకున్నాను. సో అందుకని దీనికి ఫార్మల్ లుక్ ఇచ్చాను అనమాట. ఫార్మల్గా ఇయర్ రింగ్స్ పెట్టాను అండ్ షూస్ వేసాను అండ్ జీన్స్ ప్యాకెట్ని సెట్ చేశాను అనమాట. చలికాలం జీన్స్ వేసుకుంటే అది ఒక సార్ట్ ఆఫ్ కంఫర్ట్ అనమాట. కాళ్ళు కూడా చలి పెట్టకుండా ఉంటుంది. లైక్ స్వెట్ షర్ట్స్ ఆర్ ఫర్ టాప్ అండ్ జీన్స్ ఫర్ బాటమ్ అన్నట్టు అనమాట. అండ్ నేను దీనికి స్టైల్ చేశాను. హెయిర్ స్టైల్ కూడా ఆఫీస్కి కంఫర్టబుల్గా ఇచ్చాను అనమాట. సో మరి ఈ లుక్ అనేది పర్టికులర్గా ఆఫీస్కి చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు చాలా యూనిక్గా కూడా కనిపిస్తారు. సో ఒకసారి నా కంప్లీట్ లుక్ చూసుకుంటే ఈ షూస్ అనేటివి ఫార్మల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఈ ఫార్మల్ షూస్ అనేటివి నాకు చాలా చాలా నచ్చాయి. ఈ ఫార్మల్ షూస్ వల్ల నాకు కంప్లీట్ లుక్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్, బటన్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసాను. సో ఈ బటన్ ఇయర్ రింగ్స్ వల్ల కూడా చాలా ఫార్మల్ లుక్ వచ్చిందని అనుకుంటున్నా. సో మరి మీరు కూడా కంప్లీట్ లుక్ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ లుక్ మీకు ఎలా నచ్చిందో నాకు రేటింగ్ ఇవ్వండి కామెంట్లో. మరి మనం నెక్స్ట్ లుక్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ మై థర్డ్ లుక్ అనమాట. ఇది కూడా కాస్త ఆఫీస్ వేర్ లాగానే ఉంటుంది. అండ్ మనం కాస్త బయటికి షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎవరితోనైనా ఫ్రెండ్స్తో మీట్ కావాలన్నా ఈ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇది ఫార్మల్ ప్లస్ ఇన్ఫార్మల్, మోస్ట్లీ ఫార్మల్ అనేది బాగా మిక్సప్ అయి ఉంటుంది. ఇన్ఫార్మల్ కాస్త తక్కువగా ఉంటుంది. అండ్ మై టోటల్ లుక్ ఈజ్ లైక్ ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి కొత్తగా రెడీ అయింది, మంచిగా రెడీ అయింది అన్న టాక్ అయితే లైక్ మంచిగా వస్తుంది నాకు. ఎప్పుడు చూసినా ఈ లుక్ అనేది మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే కాస్త మ్యాచింగ్ ఉండాలి, కాస్త ఆపోజిట్ ఉండాలి. సో నేను లెదర్ బ్యాండ్ వేశాను విత్ స్లిప్పర్స్ కూడా బ్లాక్ అండ్ లెదర్ కలర్ లాగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట. అండ్ కాస్త స్పోర్టివ్గా ఉండడానికి నా స్మార్ట్ వాచ్ యూజ్ చేశాను. అండ్ యూ నో దిస్ వన్, దిస్ ఈజ్ నాయిస్ ప్రో 2 అనమాట. సో ఇది నా టాప్ మ్యాచింగ్ కలర్ ఉండడం వల్ల సో ఇది మ్యాచింగ్ అయింది అండ్ ఇది మ్యాచింగ్ అయింది. అండ్ ఓవరాల్ లుక్ని మ్యాచ్ చేస్తూ నా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై థర్డ్ లుక్. మరి మీకు ఎలా నచ్చిందో మీరు కూడా ఫాలో అయ్యి మీ ఒక రేటింగ్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో మనం నెక్స్ట్ లుక్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ మై ఫోర్త్ లుక్ అనమాట. మరి ఈ లుక్ అనేది నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఇది సింపుల్ పబ్స్కి కానివ్వండి, పార్టీస్కి కానివ్వండి, బర్త్డే ఫంక్షన్స్కి కానీ, ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్ళడానికి కానివ్వండి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ లైక్ కంప్లీట్ పార్టీ ఆన్ అన్నట్టు అనమాట. సో ఈ లుక్ వల్ల ఏంటి ఒక ప్రాఫిట్ అంటే మనకి వెల్వెట్ వల్ల స్కిన్ అనేది చాలా చాలా సేఫ్ అనమాట. అండ్ మనకి చాలా సాఫ్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకి ఇరిటేషన్ రానంత వరకు మనం చాలా 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 ఎంజాయ్ చేస్తుంటాం కదా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీని కింద జీన్స్ పేరప్ చేశాను కాబట్టి జీన్స్ వల్ల కూడా మనకి లైక్ వెచ్చతనంగా ఉంటుంది. సో చలికాలంలో ఈ లుక్ అనేది పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్స్. అండ్ మనం ఏదైనా ఎంజాయ్ చేయాలి, లైక్ లేట్ నైట్స్ బయట ఉండాలి అంటే లుక్ ఇస్ అమేజింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈ లుక్ని నేను జీన్స్తో ఇంకా హీల్స్తో, బ్లాక్ హీల్స్తో పేరప్ చేశాను అనమాట. ఇఫ్ యూ వాంట్ యూజ్ అనదర్ స్టైల్ ఆఫ్ హీల్స్, లైక్ కంప్లీట్ క్లోజ్డ్ ఉండే హీల్స్ వాడాలన్నా, ఏది వాడాలన్నా కానివ్వండి, ఫస్ట్ సీ యువర్ కంఫర్ట్. అండ్ డెఫినెట్గా మీరు అదర్ స్టైల్స్ ఆఫ్ హీల్స్ కూడా వాడచ్చు అనమాట. అండ్ లైక్ నార్మల్ పేరప్ చేసేసాను. అండ్ ఎట్లా మనకి స్లీవ్స్ క్లోజ్లో ఉంటాయి కాబట్టి వాచెస్ కానివ్వండి, బ్రాస్లెట్స్ కానివ్వండి మనం ఓవరాల్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ క్లోజ్డ్ మనము వ్యాక్సింగ్ కూడా చేసుకునే అవసరం లేదు. సో దిస్ ఈజ్ లుక్ ఈజ్ ద పర్ఫెక్ట్ వన్. సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసేయండి.
మరి నా లుక్ మీకు ఎలా నచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాకు రేటింగ్ లాగా ఇవ్వండి. అండ్ మనం నెక్స్ట్ లుక్లోకి వెళ్ళిపోదాం. ఇది నా 5th లుక్ అనమాట. ఏంటి అంటే పార్టీ వేర్ చెప్పింది, ఆఫీస్ వేర్ చెప్పింది, బయటికి వెళ్ళేది చెప్పింది, కానీ కాలేజ్ స్టోరీ గురించి చెప్పకపోతే ఎట్లా అబ్బా అని మీకు డౌట్ వచ్చింటుంది కదా. ఇది అనేది కంప్లీట్ స్పోర్టివ్ లుక్ అనమాట. ఇది వచ్చేసి కాలేజ్ పిల్లలకి లైక్ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలామంది చాలా లాంగ్ టైం ఉండాలనుకునే వాళ్ళకి, కాస్త కంఫర్ట్ ఇంకా స్టైల్ ఫ్యూజన్ కావాలనుకునే వాళ్ళకి ఈ లుక్ అనమాట. కాకపోతే చలి పెడుతుందా లేదా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పెకిటివ్ ఇన్నర్ ఆర్ ఎనీథింగ్. బయట అయితే ఇది మనకు కొంచెం హోల్స్ ఉంటుంది, సో మనకి ఆబ్వియస్లీ గాడ్ జరబడుతుంది. కాకపోతే మనం ఏమైనా ఇన్నర్ కాస్త థిక్గా వేసుకున్నాం అనుకోండి, ఇది చాలా బాగుంటుంది అనమాట. చూడ్డానికి ద వింటర్ లుక్ VN1 అండ్ మనకి లోపల వచ్చేసి కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని కాలేజ్కి వేసుకెళ్ళే వాళ్ళైతే వేసుకుంటే మాత్రం అందరూ ఫిదా. కాస్త ట్రెండీగా కనపడడానికి ఆల్వేస్ ట్రెండింగ్గా ఉండే చీతా ప్రింట్ ఇయర్ రింగ్స్ పెట్టాను అనమాట. లైక్ చీతా ప్రింట్ లాగానే మన హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ మ్యాచ్ వెరీ మచ్. అండ్ తర్వాత లెదర్ బ్రాస్లెట్ విత్ లెదర్ వాచ్. అండ్ నేను సింపుల్గా స్నీకర్స్ ఇచ్చేసాను అనమాట. స్నీకర్స్ అంటే చాలా చాలా ఇష్టం కాలేజ్ గర్ల్స్కి. సో యూ క్యాన్ బీ కంఫర్టబుల్, బీ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ. మీ లుక్ అందరికీ పక్కా నచ్చుతుంది. సో మరి మీకు ఈ లుక్ ఎలా నచ్చిందో మీ రేటింగ్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మనం నెక్స్ట్ లుక్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. ఏంటబ్బా ఇలా ఇంత లావుగా అనిపిస్తుంది ఈ అమ్మాయి అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. మనం కాన్ఫిడెంట్గా ఉన్నంత వరకు మనం ఎంత లావుగా అనిపించినా నో ప్రాబ్లం. కాకపోతే మనం ట్రెండీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాల్సింది మన బాధ్యత అనమాట. సో హియర్ ఐఎమ్ విత్ ఏ ఫుల్ కంప్లీట్ ట్రెండీ లుక్. అండ్ వింటర్కి ఈ లుక్ అనేది చాలా 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 బాగుంటుంది. అండ్ అఫీషియల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలా, ఎవరినైనా కలవాలా అంటే కూడా ఈ లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఏదైనా ఫంక్షన్కి కూడా వేసుకెళ్ళొచ్చు. అండ్ ఎవరినైనా అఫీషియల్గా కలవడానికి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో మంచి ఫోటోషూట్ చేయాలన్నా ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు. ఇట్స్ వింటర్ స్పెషల్ వన్. అండ్ ఫర్ ఉండి మరి పర్ల్ మీద కూడా వర్క్ రావడం వల్ల అండ్ క్రిస్మస్కి కానివ్వండి, న్యూ ఇయర్కి కానివ్వండి, ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా 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 బాగుంటాయి. మీరు పండగ వచ్చింది ట్రెడిషనల్గా వెళ్ళాలా లేకుంటే మోడర్న్గా వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్ వద్దు. క్లారిటీగా ట్రెండీగా వెళ్ళిపోండి. ఆల్వేస్ ట్రెండీగా ఉండాలన్నమాట. సో ఈరోజు నేను కాస్త దీన్ని ఇంకా మంచి కనపడడానికి ద గోల్డ్ బటన్ లాగా ఇచ్చానమాట. ఇట్స్ లైక్ వెరీ 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 క్లాసిక్ వన్ అండ్ మస్తు ట్రెండింగ్ అనమాట. మార్కెట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేటివి ప్రతి సెలబ్రిటీ వాడుతుంది, ప్రతి సెలబ్రిటీ యూజ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ థౌజండ్స్ కాస్ట్లో ఉంటాయి కొన్ని బ్రాండ్స్లో. ఎగ్జాంపుల్ ఛానల్ బ్రాండ్లో అయితే చాలా చాలా కాస్ట్లీ. అండ్ ఐ పేడ్ అప్ విత్ డెనిమ్. అండ్ నేను యాష్ కలర్ హీల్స్ ఇచ్చానమాట. ఈ యాష్ కలర్ హీల్స్ అనేది కొంచెం కాంబినేషన్ లాగా ఉంటాయి. అండ్ వైట్ కలర్ టాప్కి అంటే క్రీమ్ కలర్ టాప్కి ఈ ఎగ్జాక్ట్ లుక్ ఫారెన్లో మనం మెయింటైన్ చేయాలంటే చాలా చాలా డాలర్స్ అవుతాయి. అండ్ ఆ డాలర్స్ ఇండియన్ రూపీస్లో కంప్లీట్ చేయాలి అంటే గ్యారంటీగా 1 lakh అవుతుంది ఈ లుక్ మొత్తం మెయింటైన్ చేయడానికి. ఫారినర్స్ ఎక్కువ ఇలాంటి లుక్స్ మెయింటైన్ చేస్తారు ఎందుకంటే అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు విత్ అ కూల్ స్టైల్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ కాబట్టి వాళ్ళు ఇలాంటివి వేసుకుంటారనమాట. సో ఈ టాప్ అనేది ఫర్ ఉంది, లోపల అంతా గజిబిజిగా ఉంటుంది, స్కిన్ అంతా అఫెక్ట్ అవుతుంది అన్న థాట్ మీకు వచ్చి ఉంటుంది. కాకపోతే నో 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 చాలా ఫ్రీగా ఉంది నాకు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షో యూ పీపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీ యొక్క అభిప్రాయాన్ని రేటింగ్ ద్వారా నా కామెంట్లో చెప్పండి. అండ్ మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియోకి ఎండ్ చెప్పేద్దాం. మరి మీరు ఈ వీడియోని చూసి మీరు కూడా నాలాగా స్టైలింగ్ అయ్యి మీరు నన్ను ట్యాగ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయొచ్చు అనమాట. నా ఐడి వచ్చేసి సాహి వర్మ డిజైన్స్ అనమాట. సో మరి దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ రోజుకి ఇవి లుక్స్ అనమాట. ఈ లుక్స్ని మైండ్లో పెట్టుకొని నాకు తప్పకుండా కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా వీడియోస్ కోసం నా కోసం వెయిట్ చేయండి.